హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. విశిష్ట అమ్మయ్య థ్యాంక్ యూ బేబీ అంటూ వీరాని హక్ చేసుకుంది. అవును, ఏంటి బావ నీతో వచ్చాడు అని అడిగింది ఆశ్చర్యంగా, ఏమీ తెలియనట్టు. అదేం చెప్పాలి, వీడికి ఓ అన్న ఉండేవాడు, ఎక్కడో తప్పిపోయాడు, నేను వెతికి పెట్టాలంట. అసలు నీ వల్లే జాన్, నువ్వు ఏది అడిగినా నేను కాదనను, అది అందరికీ అర్థమైంది. దాంతో ప్రతి వాడు నా దగ్గర చనువు తీసుకుంటున్నారు. నీ ద్వారా రికమెండేషన్ మళ్ళీ అన్నాడు సీరియస్గా. ఏం కాదు, నీలో మార్పు మొదలైంది, అది ఒప్పుకోవడం నీకు ఇష్టం లేదు, అందుకే నన్ను అంటున్నావు అంటూ బుగ్గలు లాగింది. వీరా తనని దగ్గరకు లాక్కుని, మార్పు కేవలం నీ కోసమే, నీ విషయంలోనే, నువ్వు సంతోషంగా ఉండటానికి ఏదైనా చేస్తా అన్నాడు. హో అవునా, అయితే మా రామ్ని వెతికిపెట్టు, నేను చాలా చాలా సంతోషిస్తా అన్నది. నీకోసం చేస్తా కానీ ఆ సిద్ధుగడి వాగుడు చాలా చిరాకు వేస్తుంది. అది వాగుడు కాదు మిస్టర్ మాపే, మా ఇంట్లో అంతే, ఏది దాచుకోం, సంతోషం కోపం బాధ అన్నీ వెంటనే చూపిస్తాం అంటూ కళ్ళెగరేసింది. అబ్బో, అయిందా చెప్పడం? అవును, భోంచేసావా నువ్వు అని అడిగాడు. అన్నది ముద్దుగా. అదే మరి, టైంకి తినాలి అని నువ్వే నాకు నేర్పించి అంటూ తన చేయి పట్టుకుని తీసుకెళ్లాడు. చిట్టి తినడం కంప్లీట్ అయ్యి గిన్నెలు తోముతున్నాడు. అయ్యో చిట్టి, నువ్వెందుకు, నేను చేస్తే తప్పుకో అన్నది విశిష్ట. వీర తనకి ప్లేట్లో లంచ్ పెడుతూ, ఏరా పెత్తనాలు ఎక్కువై పని తక్కువైంది అనేసరికి, అన్నా చూస్తున్నావుగా మేడం ఏ పని చేయనివ్వడం లేదు అన్నాడు. వీర విశిష్ట వైపు చూసి, నీ వల్లే వాడు అలా తయారయ్యాడు అన్నాడు. విశిష్ట మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఏం పర్లేదు, తోము, నువ్వు తిను అంటూ ప్లేట్ ఇచ్చాడు. బయట షికారుకు వెళ్ళిన చోటా డాన్ అండ్ కో ఒక చోట ఆగారు. మీరిద్దరూ కాకుండా ఇంకో అతను ఉండాలి, మొన్న మా మామని తోశాడే అతను అని అడిగాడు. వాడి పేరు సింహ, పెళ్ళి కుదిరింది, వీళ్ళ చెల్లితోనే, విసి బంగారమే కుదిరించింది అనగానే, నిజంగా విసి మాత్రం బంగారం అంటూ సుమ సంగతి అంతా చెప్పి, తనే లేకపోతే మా చెల్లి అలాగే ఉండిపోయేది అన్నాడు. నిజంగా యు ఆర్ ఆసమ్ విసి, అందరి గురించి ఆలోచిస్తావు అనుకున్నాడు సిద్ధు ఆనందంగా. మీరంతా ఇంత బాగా మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్ ఏంటి మరి అంత వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాడు, ఏం మాట్లాడినా తప్పే, అరే జోక్స్ పనికిరావు, డౌట్స్ అడగకూడదు, ఏం మనిషో ఏంటో అంటూ భుజాలు ఎగరేశాడు సిద్ధు. అలా కాదు కానీ ఓ పారి మీ పెళ్ళైన రోజు వీరాకి ఇప్పుడు ఉన్న వీరాకి కంపేర్ చేసుకో అన్నాడు. అది కూడా అయ్యింది, అప్పుడు వీధి రౌడీలాగా ఉండేవాడు, ఇప్పుడు స్టైల్గా, ఎలా చెప్పాలి, డాన్ లాగా ఉన్నాడు అనగానే కాళీ సుబ్బు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. నేను చెప్పేది తన వాలకం కాదు, తన ప్రవర్తన గురించి, అసలు నీకు తన గురించి చెప్పాలి అంటూ వీర చిన్నతనం నుండి మొదలుపెట్టి పెళ్ళి వరకు చెప్పాడు కాళీ. అసలు మాతో సరిగా మాట్లాడేవాడు కాదు, కలిసి భోజనం కూడా చేసేవాడు కాదు, నవ్వేవాడు కాదు, ఎంతసేపు ఒక్కడే ఉండటానికి ఇష్టపడేవాడు, చాలా మొండి ఘటం, తను అనుకున్నదే జరగాలి అనేవాడు. అలాంటి వాడిని మార్చేసింది విశిష్ట తన ప్రేమతో. ఇప్పుడు మాతో బాగానే ఉంటున్నాడు, చూసావుగా కలిసి భోజనం కూడా చేశాడు అని సుబ్బు అనగానే కాళీ అందుకుని, సిద్ధు ఇందులో వీర తప్పేమీ లేదు, తను పెరిగిన వాతావరణం అలాంటిది, తల్లిదండ్రులు సరిగా లేకపోవడం, ఎవరు పట్టించుకోకపోవడంతో అలా అయ్యాడు, కానీ ఏదో ఒకరోజు అందరితో బాగా కలిసిపోతాడు, చూస్తూ ఉండు అన్నాడు. అంతా విన్న సిద్ధుకి వీరా మీద ఉన్న కోపం మొత్తం పోయి జాలి వచ్చి చేరింది. కదా, సో సాడ్ అన్నాడు బాధగా. అంతలో కాళీ, వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అనిపిస్తుంది, విశిష్ట ఇది కావాలి అని అడిగే లోపే తనకి అన్నీ సమకూరుస్తాడు, వీరా కోసమైతే విశిష్ట ఏదైనా చేస్తుంది అన్నాడు ఆనందంగా. సూపర్ అంటూ చప్పట్లు కొట్టాడు సిద్ధు. ఇంతకీ నీకు వీరాతో ఏం పని, తనంటే మీ ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు కదా, నువ్వేంటి తన కోసం రావడం అని అడిగాడు సుబ్బు. ఏంటో ఈ ఆనందంలో వచ్చిన పనే మర్చిపోయాను, అలా చేశారు మీరంతా అంటూ నవ్వాడు. సర్లే, నువ్వు క్షణం తీరికలేని పెద్ద కంపెనీకి ఎండీవి, మళ్ళీ మీ దేశం వెళ్ళిపోతే ఎటూ బిజీ, అందుకే ఇక్కడ ఉన్నన్ని రోజులు మాతో ఉండు సిద్ధు, నీకు మస్తు టైం పాస్ అన్నాడు కాళీ. అవును అన్నాడు సుబ్బు. మరి వీర ఏమంటాడో, వీర సంగతి విసి చూసుకుంటుంది, నువ్వైతే రోజు వచ్చేయి, హాయిగా క్రికెట్ కబడ్డీ ఆడుకుంటూ విశిష్ట చేతి వంట తింటూ ఎంజాయ్ చేయి అన్నాడు. వావ్, వింటుంటేనే భలే థ్రిల్ వస్తోంది, బట్ రామ్ అన్నాడు. తనెవరి మధ్యలో,
అని అడిగాడు సుబ్బు. కాలికి అంతా తెలుసు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. అసలు వచ్చిందే అంటూ విషయం క్లుప్తంగా చెప్పాడు. సుబ్బు ఆశ్చర్యపోయాడు. మీరు యూకే ఎప్పుడు తిరిగి వెళ్ళేది అని అడిగాడు కాళీ. ఇంకా అనుకోలేదు. రామ్ దొరికితే కానీ నేను వెళ్ళేది లేదు. వీరా రామ్ కోసం గట్టిగా వెతకాలి కానీ 1 వీక్ కూడా పట్టదు. తను ఆ పనిలో ఉంటాడు. ఏమంటావు అన్నాడు కాళీ. నాకోకే అన్నాడు సిద్ధు నవ్వుతూ. ఆ రోజంతా అక్కడే ఉండి డిన్నర్ కూడా చేసి బయలుదేరుతూ కాళీని సుబ్బుని హగ్ చేసుకుని సో స్వీట్ ఆఫ్ యూ బోత్ అన్నాడు నవ్వుతూ. ఆ తర్వాత వీరాని హగ్ చేసుకోబోతే అంటూ చెయ్యడ్డు పెట్టి హద్దుల్లో ఉండు అన్నాడు సీరియస్గా. విసి రేపు మార్నింగ్ పూరి ఆలు చేయి బాయ్ అంటూ అని ఆర్డర్ వేసి వెళ్ళాడు. వీరాకి ఇరిటేషన్గా ఉన్న విశిష్ట కోసం సిద్ధుని భరించాడు. అందరూ వెళ్ళిపోయాక ఏంటి సిద్ధుగాడు ఆర్డర్స్ వేస్తున్నాడు, ఏ మీ ఇంట్లో తిని రావచ్చుగా అన్నాడు సీరియస్గా. విశిష్ట నవ్వుకుంటూ అన్న ఇల్లు తనకి ఆ మాత్రం హక్కు ఉండదా అన్నది. ఏంటి అన్నాడు అర్థం కాక. అదే నువ్వు తనకి తోడల్లుడు అంటే అన్న అనే కదా, ఆ చనువుతో అడిగాడేమో అన్నది. నాకు చనువు నచ్చదు. అబ్బో నీకు ఏది నచ్చిందిలే ఇది నచ్చడానికి అంటూ జడ వెనక్కి వేసి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళింది. వీరా లేచి తన వెనకే వెళ్ళి హక్ చేసుకుని ఇదిగో ఈ జడ అంటూ విశిష్టని తన వైపు తిప్పుకొని ఇదిగో నీ కళ్ళు అంటూ కళ్ళ మీద ముద్దు పెట్టాడు. తరువాత తేనెలో ముంచి తీసినట్లుగా ఉంటాయి నీ పెదవులు అంటూ ముద్దు పెట్టి ఇంకా సన్నని నీ నడుము, అదేంటో నువ్వు ఏ చీర కడితే నాకు నీ నడుము అదే కలర్లో కనిపిస్తుంది అంటూ నడుము మీద ముద్దు పెట్టాడు. విశిష్ట నవ్వుతుంటే ఇదిగో ముఖ్యంగా నీ నవ్వు, ఇది చాలా ఇష్టం. ఇన్ని నచ్చితే నీకు ఏం నచ్చుతాయి అంటావేంటి అని నడుము గిల్లాడు. నీకు నచ్చేవి కూడా నాలో ఉంటే నేనేం చేయను అంటూ తనని తోసి నేను స్నానం చేసి వస్తా చిరాగ్గా ఉంది అంటూ టవల్ తీసుకుంది. నేను ఏదో అడిగాను అంటూ తనకి అడ్డం నిల్చున్నాడు. సిగ్గు లేదు నీకు లే అంటూ తోస్తుంటే మరదే మార్నింగ్ మాట ఇచ్చావు పద అంటూ భుజంపై చేయి వేశాడు. బాబు నీకు దండం నన్ను వదులు అంటూ తనని తోసేసి వెళ్ళిపోయింది. వీరా నవ్వుకుంటూ బెడ్ మీద వాలాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధు ఎర్లీ మార్నింగ్ లేవడం, ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకి రావడం, అందరికీ బాయ్ చెప్పి వెళ్తుంటే సిద్ధు నీకు ఇష్టమని మీ అత్త పూరి ఆలు చేసింది వచ్చి తిను అన్నది జాను. నో గ్రానీ నా ఫ్రెండ్స్ వెయిటింగ్ అంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ నాకు తెలియని ఫ్రెండ్స్ ఎవరబ్బా అనుకున్నాడు సురేంద్ర. సిద్ధు విసిరా వరల్డ్కి వచ్చి హుషారుగా కార్లో నుండి దిగి లోపలికి వచ్చి అప్పుడే నిద్రలేచి టీవీ చూస్తున్న వీరాతో గుడ్ మార్నింగ్ బ్రో అంటూ విష్ చేశాడు. ఏంటి పొద్దున తయారయ్యావు అని అడిగాడు వీరా. నీకోసమే తొందరగా టిఫిన్ తినేస్తే రామ్ని వెతికే ప్రోగ్రాం పెట్టుకుందాం అన్నాడు పక్కనే కూర్చుంటూ. నాకు ఇవాళ పని ఉంది రేపురా అనగానే నో ప్రాబ్లం బ్రో యూ క్యారీ ఆన్, కాలి బ్రో వాళ్ళతో క్రికెట్ ప్లాన్ చేశాను హ్యాపీగా ఆడుకుంటా అన్నాడు. అండుకో ఇంకా రావడం చూసి వాచ్ చూసుకుంటూ ఈ పాటికి వచ్చేయాలే అన్నాడు. అంతే అండుకో లోపలికి రావడం, సిద్ధు అందరినీ హక్ చేసుకుని సింహాకి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ బ్రో మ్యారేజ్ ఫిక్స్ అయిందిగా అన్నాడు నవ్వుతూ. సింహ సిగ్గుపడుతుంటే షూ నేను ఈ దారుణాలు చూడలేను అంటూ పైకి లేచాడు వీర. అందరూ కామ్ అయ్యారు. జాన్ టిఫిన్ రెడీ చేయి అంటూ రెడీ అవ్వడానికి వెళ్ళాడు. వీర బయటకు వెళ్ళడం, చోటా డాన్ అండ్ కో క్రికెట్ ఆడటం విత్ చిట్టి. ఆ రోజంతా సిద్ధు చాలా ఎంజాయ్ చేశాడు. మధ్యలో ఒకసారి కాళీ లోపలికి వెళ్ళి విసి సిద్ధు మా అందరికి బాగా నచ్చాడు నెక్స్ట్ ఏంటి అని అడిగాడు. విశిష్ట ల్యాపీతో బిజీగా ఉంది. ఒక 1 వీక్ తనని అలాగే ఉండనిద్దాం. వాళ్ళ అన్న గురించి పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టాడు కదా, చూద్దాం. ఆ అన్నకి తమ్ముడు కూడా నచ్చుతాడేమో, ఎంతైనా బ్లడ్ రిలేషన్ కదా అన్నది. నువ్వు సూపర్ విసి అంటూ బయటకు వెళ్ళాడు. 1 వీక్ అంతా వీర ఫుల్ బిజీ. ఇంకా ఈ చోటా డాన్ వచ్చిన విషయం మర్చిపోయి కేవలం పడుకోవడానికి వెళ్తున్నాడు ఇంటికి. తనకి అందరితో పాటు వీర కూడా నచ్చేశాడు. అయితే సిద్ధు అంత మార్నింగ్ వెళ్ళి నైట్ రావడం వెనుక మతలబేంటో చూద్దామని నెక్స్ట్ డే తనకన్నా ముందు డిక్కీలో ఎక్కింది బీటెక్ పాప. ఆ విషయం తెలియని సిద్ధు హుషారుగా విసిరా వరల్డ్కి వెళ్ళాడు. కారు ఆగిన 5 నిమిషాల తర్వాత వైషు నెమ్మదిగా డిక్కీలో నుంచి దిగింది. ఆ ఇల్లు చూసి షాక్ అయ్యింది. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి లోపలికి తొంగి చూసింది. సిద్ధు అండ్ కో కలిసి కాఫీ తాగుతూ జోక్స్ వేసుకుంటూ నవ్వడం చూసి బీటెక్ పాప షాక్ అయ్యి కోపం వచ్చి బావా అని అరిచింది పెద్దగా. దెబ్బకి అందరూ కామ్. వచ్చిందమ్మ రాకాసి అనుకున్నాడు సుబ్బు.
సిద్ధు లేచి నిలబడి, వైషు నువ్విక్కడా అని అడిగాడు ఆశ్చర్యంగా. సేమ్ క్వశ్చన్, నువ్వేంటి ఇక్కడ అని అడిగింది లోపలికి వస్తూ. విశిష్టతో పని ఉండి వచ్చాను అంటూ అబద్ధం చెప్పేసరికి విశిష్ట కిచెన్లో నుండి వస్తూ, అబద్ధం ఎందుకు బావా, నిజమే చెప్పు అన్నది వైషు వైపు సీరియస్గా చూస్తూ. ఏంటి ఆ నిజం అని అడిగింది కోపంగా. వైషు వీరా ఇంట్లోనే ఉన్నాడు అని సుబ్బు అనేసరికి, అయితే అంటూ సీరియస్గా చూసేసరికి, ఆహా వాయిస్ పెంచకు తనకి నచ్చదు అనేసరికి అందరూ నవ్వారు, సిద్ధుతో సహా. వైషుకి ఇంకా కోపం పెరిగింది. ఉండు నీ సంగతి చెప్తా అంటూ ఫోన్ తీసుకుని సుచిత్రకి చేయబోతుంటే విశిష్ట వచ్చి ఫోన్ లాక్కుని, వైషు గొడవ చేయకు రా అంటూ తీసుకెళ్తుంటే వైషు తనని విదిలించుకుని, అక్క ముందు ఆ నిజం ఏంటి చెప్పు అని అడిగింది. ఈలోపు డాన్ బాబు బయటకు వచ్చి వైషుని చూసి, ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు సీరియస్గా. నేనేమి నీ జాన్ కోసం రాలేదు, ఇదిగో ఈయన గారి కోసం వచ్చాను అంటూ సిద్ధు వైపు చూపించింది. వైషు నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వచ్చాక మాట్లాడుకుందాం అన్నాడు సిద్ధు. వైషు విశిష్ట చేతిలోని ఫోన్ లాక్కొని, అయిపోయావు అంటూ సిద్ధు వైపు కోపంగా చూసి బయటకు వెళ్తుంటే విసి సిద్ధు ఇద్దరూ తన వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళి చేయి పట్టుకుని ఆపారు. జాన్ వెళ్ళని, ఆపకు, రేపు నీకు ఎంత ఇంపార్టెంట్ పని ఉంది, అనవసరంగా ఇలాంటి వాటిలో తలదూర్చకు అన్నాడు వీర సీరియస్గా. విశిష్ట వైషు చేయి వదిలేసి, బావా అంటూ వైషు వైపు చూపించింది. ఓకే అంటూ తల ఊపి వైషుని తీసుకుని బయటకు వెళ్ళాడు. విశిష్ట వీర దగ్గరకు రాగానే తన చేయి పట్టుకుని రూమ్లోకి తీసుకెళ్లాడు. అందుకే మీ ఇంట్లో వాళ్ళు రావద్దంటే వినవు, ఈవినింగ్ 5కి ఫ్లైట్, నేను 2 కల్లా వచ్చేస్తా సరేనా అంటూ నుదుటిన కిస్ చేసి లగేజ్ ప్యాక్ చేయి అనేసి వెళ్తుంటే విశిష్ట తన వెనకే వచ్చింది. బయట ఎక్కడా కూడా సిద్ధేష్లు కనపడలేదు. వీర కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. సిద్ధు కారు అక్కడే ఉంది. ఎటు వెళ్ళారు అనుకుంటూ చుట్టూ చూసింది. కానీ సిద్ధు వైషుని అక్కడి నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్లాడు. వదులు బావా అంటూ సిద్ధు చేయి విదిలించుకుని అక్కడ ఉన్న చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కూర్చుని, అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, ఆ రౌడీ ముఖతో ఏంటి ఆ ఈకైకలు అని అడిగింది కోపంగా. సిద్ధు తన పక్కనే కూర్చుని, వైషు నేను చెప్పేది విను, అసలు నేను ఎందుకు వచ్చానంటే అని చెప్పబోతుంటే, నువ్వు ఎంత పెద్ద కంపెనీకి ఎండీవి, వాళ్ళు దందాలు చేసే రౌడీ బ్యాచ్, నువ్వెక్కడా వాళ్ళెక్కడా అని అడిగింది కోపంగా. అదేంటి వైషు నువ్వు స్టేటస్ల గురించి మాట్లాడుతున్నావు, అసలు ఆ దృష్టిలో ఎవరిని చూడవుగా అని అడిగాడు ఆశ్చర్యంగా. ఐ ఆమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టేటస్, సేయింగ్ అబౌట్ ప్రొఫెషన్స్. వాళ్ళు కష్టపడి పనిచేసే డైలీ లేబర్ అయినా ఎంతో రెస్పెక్ట్ ఇస్తాను, యు నో దట్. కానీ అందరినీ బెదిరించి భయపెట్టి సంపాదిస్తారు, యునో. ఆ వీర స్మగ్లర్ కూడా. ఇప్పుడు చెప్పు నీకు వాళ్ళతో ఏంటి అంత క్లోజ్నెస్ అని అడిగింది. సిద్ధు పైకి లేచి, అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలుసా, నువ్వు అనుకున్నదే కరెక్ట్, నీకు ఎదురుగా కనిపించేదే నిజం, అండ్ వాట్స్ ది బిహైండ్ సిచ్యువేషన్ అనేది నీకు అవసరం లేదు అన్నాడు సీరియస్గా. హో, తమరు వారం నుంచి వాళ్ళ వెనక తిరిగి బిహైండ్ ఏంటి అని తెలుసుకున్నారా అని అడిగింది వెటకారంగా. తెలుసుకున్నా, లైఫ్ అంటే లగ్జరీ కారు, ఏసీ రూమ్స్, పబ్స్, కాస్ట్లీ ఫుడ్ కాదని తెలుసుకున్నా. యు నో వైషు, నేను ఎంత ఇష్టంగా చేసినా చెప్పలేని స్ట్రెస్ ఉండేది లోపల. ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ రామ్స్. అసలు అంత ప్రాజెక్ట్ మనకి రావాలని ఆ సంతోష్ గాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదని ఎంత కష్టపడ్డాను. అందుకే చిన్న పొరపాటు కూడా సహించలేకపోయాను. నీకు అంత పెద్ద ప్రాజెక్ట్లో వర్క్ చేసేంత ఎక్స్పీరియన్స్ లేదన్నాను, అది నీకు నచ్చలేదు. అరే, నా స్ట్రెస్తో టెన్షన్తో పని లేదు. ఇంకా దారుణం ఏంటంటే నేను నిన్ను రామ్స్ నుంచి పంపిస్తే నువ్వు నన్ను నీ లైఫ్ నుంచే పంపించేయాలని చూసావు. అసలు ఎందుకే నీకు అంత ఈగో? ఒప్పుకుంటా, యు ఆర్ బ్రిలియంట్, అందుకే సోనా గురించి విత్ ప్రూఫ్స్ అందరి ముందు పెట్టావు. కానీ నిన్ను ఎంతో ఇష్టపడే నన్ను మాత్రం అర్థం చేసుకోలేకపోయావు అన్నాడు. వైషు ఏం మాట్లాడకుండా సిద్ధునే చూస్తుంది. ఫస్ట్ నైట్ రోజు ఏం మిస్ అయిందో ఆలోచించు బావా అని నాకు చెప్పావు. అంటే నువ్వు ఆలోచించావా? సరే, 1 వీక్ నుంచి వీరా విశిష్టలను దగ్గర నుంచి చూశా కాబట్టి చెప్తున్నా. మనతో పాటే పెళ్ళయింది, మనలాగే విశిష్టకి ఇష్టం లేని పెళ్ళి, ఇంకా టఫ్ సిచ్యువేషన్ తనది. అయినా నీలాగా తను వీరాని వదిలేయలేదు. వీరా నాలాగా విశిష్టని బాధ పెట్టే పని చేయలేదు. వాళ్ళ మధ్య ఉన్నది ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ, గౌరవం, నమ్మకం. ఎవరు వచ్చినా ఏం చెప్పినా నమ్మరు. ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా ఇద్దరు కలిసే ఫేస్ చేస్తారు. అది మన మధ్య లేదు అన్నాడు.
కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది చిన్నగా. రామ్ కోసం. వాట్ అని అడిగింది ఆశ్చర్యంగా. "ఆ, రామ్ని వెతికే పని వీరాకి చెప్పాను, అందుకే వచ్చాను. బట్ యు నో వైషు, అసలు ఆ సంగతే మర్చిపోయాను. నా లైఫ్లో ఎంతో ఎంజాయ్ చేసింది ఈ 1 వీకే" అన్నాడు నవ్వుతూ. "అదే కదా విసిరా వరల్డ్ అంటే" అని వినిపించి ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు. విశిష్ట నవ్వుతూ వాళ్ళ ముందుకు వచ్చింది. వైషు పక్కన కూర్చుని తన భుజంపై చేయి వేసి, "బావ చెప్పింది ఏది నువ్వు చూడలేదు, నమ్మాలనే రూల్ లేదు. అలానే నిన్ను నమ్మించే ప్రోగ్రాం ఇప్పుడు పెట్టను. బట్ 3 డేస్ కోసం లగేజ్ ప్యాక్ చేసుకుని 3 కల్లా ఎయిర్పోర్ట్కి వచ్చేయండి. ఇంట్లో మాత్రం హనీమూన్ అని చెప్పి రండి" అన్నది. "ఎక్కడికక్క" అని అడిగింది ఆశ్చర్యంగా. విశిష్ట నవ్వుతూ, "ఇప్పుడు నువ్వు ఏం అడిగినా నేను చెప్పలేను. నీకు ఈ అక్క మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఎందుకు ఎక్కడికి అని అడగకుండా నాతో రా. బావా క్విక్, ఎక్కువ టైం లేదు. షార్ప్ 3 విల్ మీట్ యూ అట్ ఎయిర్పోర్ట్" అంటూ పైకి లేచింది. సిద్వేషులు ఒకరినొకరు చూసుకుని సైగ చేసుకున్నారు. వైషు పైకి లేచి, "సరే అక్క" అంటూ కదిలింది. ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరారు. సిద్ధు వైషు కారు ఎక్కాక, "బావా, మామయ్యతో జాగ్రత్త. ఈ రాక్షసికి నీ మీద డౌట్ వచ్చి డిక్కీ ఎక్కింది. ఆయన ఏకంగా నీ వెనక సీట్లో కూర్చున్నా ఆశ్చర్యం లేదు" అని నవ్వింది. "ఆ, నేను చూసుకుంటా, బాయ్" అంటూ కారు స్టార్ట్ చేశాడు సిద్ధు. విశిష్ట లోపలికి వచ్చి లగేజీ ప్యాక్ చేసే పనిలో పడింది. దారిలో, "ఇంతకీ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో చెప్పలేదు" అన్నది వైషు. "ఇంట్లో ఎవరికి చెప్పనంటే చెప్తా." "ఆ, చెప్పను, రామ్ కోసం." "వాట్, ఆర్ యు క్రేజీ? రామ్ ఏంటి?" అన్నది ఆశ్చర్యంగా. "అబ్బా, పూర్తిగా విను" అంటూ జరిగింది చెప్పాడు. అంతా విని వైషు, "ఈ రౌడీ రామ్ని కనిపెట్టి నీకు అప్పగిస్తాడా? మా అక్కే అనుకుంటే నువ్వు కూడా ఏంటి బావా, అసలు పెళ్లిలో జరిగింది మర్చిపోయావా? మీ అందరినీ ఎలా కొట్టారు, ఇదంతా కాదు, వాళ్ళతో వద్దు అంతే" అన్నది. "సరే, ఇదే విషయం మనం వాళ్ళతో వెళ్ళి వచ్చాక చెప్పు" అన్నాడు. "అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నీకు తెలుసా?" అని అడిగింది. "ఢిల్లీ మిస్ ఇండియా కాంపిటీషన్స్కి" అంటూ కారు ఫాస్ట్ పెంచాడు. విసిరాలు కారులో వెళ్తున్నారు. టైం 2:30. విశిష్ట సీరియస్గా ఆలోచించడం చూసి, "ఏంటి జాన్, ఏమవుతుందో అని టెన్షన్ పడుతున్నావా?" అని అడిగాడు వీర సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేస్తూ, ఒక చేత్తో విశిష్ట చేయి పట్టుకుని. సహజంగా టెన్షన్కి పాప చేతులు చల్లగా ఉండాలి, కానీ నార్మల్గా ఉండటంతో "టెన్షన్ ఎందుకు, నువ్వున్నావుగా నాతో" అన్నది నవ్వుతూ. వీర తన చేయి వదిలి నవ్వాడు. "అయితే మార్నింగ్ మా చెల్లి వచ్చింది కదా, వెళ్తూ ఆ సిద్ధుగాడిని ఈడ్చుకుపోయిందా" అని అడిగాడు. విశిష్ట బొంగుమూతి పెట్టి, "మా చెల్లి అంత రాకాసి కాదులే" అన్నది. "అంత కాదు అంటే కొంత రాకాసి అన్నమాట." "షూ, నేను చెప్పేది విను" అన్నది గారాబాలు పోతూ. చెప్పు. వాళ్ళకి మనతో పాటే పెళ్ళయింది. ఏవో కారణాల వల్ల ఇంతవరకు దగ్గరవ్వలేదు." "ఎందుకు అవుతారు? నిన్ను నా నుంచి దూరం చెయ్యాలనే సిద్ధుగాడికి దూరం అయ్యింది మీ చెల్లి." "అయితే నేనేం చెప్పును పో" అంటూ అలిగింది విశిష్ట. "సరే చెప్పు" అన్నాడు నవ్వుతూ. "మనతో వాళ్ళని రమ్మన్నాను. జరగబోయే యాక్షన్ కమ్ సెంటిమెంట్ సీన్స్ లైవ్లో చూస్తారు. ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటారని." "ఇదంతా ఎందుకు కానీ మీ ఫ్యామిలీని నాకు దగ్గర చెయ్యాలని చెప్పరాదు" అన్నాడు సీరియస్గా. కానీ పెట్టాడు అనుకుంటూ, "మా ఆయన ఎంతో కష్టపడి అంత పెద్ద సీక్రెట్ తెలుసుకుంటే మా ఇంట్లో తెలియొద్దా" అన్నది నవ్వుతూ. "అయితే వాళ్ళని మనతో రావద్దని చెప్పు. మనవి క్యాన్సిల్ చేసి నలుగురికి బిజినెస్ క్లాస్ టికెట్స్ బుక్ చేశా" అంటూ నవ్వింది. వీరా విసి వైపు సీరియస్ లుక్ ఇచ్చి, వీడు నేను చెప్పిన ప్రతి దానికి, చేసిన ప్రతి పనికి గంగిరెద్దులాగా తల ఊపుతున్నాడు. నెక్స్ట్ ఇలాగే ఏదో ఒకటి చేసి ఆ మాఫియా నుంచి బయటకు లాగేసే సరి అనుకుంటున్నావేమో. ఇవన్నీ వేరు. మహా అయితే నాకు కోపమో చిరాకో తెప్పించే పనులు. యాద్ రఖ్నా జాన్, మాఫియా కింగ్ అవ్వాలనే నా కోరిక. దుబాయ్ విషయంలో మాత్రం అస్సలు జోక్యం చేసుకోకు" అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. విశిష్టకి సౌండ్ లేదు. మెసేజ్ ఫ్రమ్ అన్నోన్ పర్సన్. "హాయ్, వేర్ ఆర్ యూ?" ఉన్నది పూల పడవలో, బట్ జర్నీ ముళ్ళదారిలో. "వాట్ హ్యాపెన్?" "ఎప్పుడు ఉండేదే, ఏదైనా అడుగు చేస్తా, ఆ ఒక్కటి తప్పించి." "ఫూ, అర్థమైంది. సరే, ఇప్పుడు ఆ సంగతి ఎందుకు, ముందు వెళ్తున్న పని సక్సెస్ అయ్యేలా చూద్దాం. అవతల కళ్ళు 50 మంది రౌడీ బ్యాచ్తో కమింగ్. కోర్స్ వీరా ముందు వాళ్ళంతా ఎంతగాని. సరే, క్యాచ్ యు దేర్, బాయ్ బాయ్."
విశిష్ట ఫోన్ బ్యాగ్లో పెట్టి కామ్గా కూర్చుంది. విసిరాలు ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి సిద్వేష్లు వీర కోసం వెయిటింగ్. వీర వాళ్ళని చూస్తూనే మాపే మొహంతో ముందుకు వెళ్ళాడు. వైషుకి ఒళ్ళు మండింది. విశిష్టతో, అక్క ఎందుకు తను ఎప్పుడు అంత సీరియస్గా ఉంటాడు, అసలు నవ్వడా అని అడిగింది. ఎందుకు నవ్వరు, బట్ నా కోసం మాత్రమే అన్నది నవ్వుతూ. సిద్ధు ఫాస్ట్గా వెళ్ళి వీరాతో హాయ్ బ్రో అన్నాడు నవ్వుతూ. వీరా ఓ లుక్ ఇచ్చి ఫ్లైట్లో నా పక్కన మాత్రం కూర్చోకు చెప్తున్నా అన్నాడు సీరియస్గా. లేదు బ్రో, నీ పక్కనే కూర్చోవాలి. అండ్ ఐ హ్యావ్ టు. ఏ తెలుగులో మాట్లాడడానికి ఏం మాయరోగం, అంటే యూకే కదా బ్రో, సో అదే అలా అలవాటయింది అంటూ నవ్వాడు. ఫ్లైట్కి ఇంకా టైం ఉండటంతో వీరా వెనక్కి తిరిగి జాన్ ఏమైనా తాగుతావా అని అడిగాడు. టీ అనగానే వద్దు జ్యూస్ తాగు అంటూ వెనక్కి వచ్చి తన భుజం చుట్టూ చేయి వేసి తీసుకెళ్లాడు. వాళ్ళిద్దరినీ అలానే చూస్తూ నిల్చున్న సిద్ధు కాలిని గట్టిగా తొక్కింది వైషు. అబ్బా ఏంటే అలా తొక్కావు అని అడిగాడు కోపంగా. ఏరా ఎద్దు బావా, ఈ 4 నెలల్లో ఏనాడైనా అలా అడిగావా అన్నది కోపంగా. హవ్వా 2-3 సార్లు డిన్నర్ తినిపించా కదే లిల్లీపుడ్. రే తాటి చెట్టు వాయ తీస్తా పో, ఐ హేట్ యు అంటూ ముందుకు నడిచింది. సరేద్దా ఏం తాగుతావు అని అడిగాడు వైషు చుట్టూ చేతులేసి. టీ. వద్దే, నువ్వు జ్యూస్ తాగు, నా మీద పెత్తనం చేయకు, నేను టీ తాగుతా అన్నది సీరియస్గా సిద్ధు చేతులు తోసి. నువ్వు మారవు, ఏదో ఒకటి తాగి ఏడు అంటూ విసిరాలు ఉన్న వైపు వెళ్ళాడు. వీర కేవలం విసికి మాత్రమే జ్యూస్ తెచ్చిచ్చాడు. షూ అనుకుంటూ మరి వాళ్ళకి అని అడిగింది. వాళ్ళని నేను రమ్మనలేదు. సిద్ధు వచ్చి చూస్తుంటే ఏంటి అన్నట్లు చూశాడు. టీ ఉందా అక్కడ అని అడిగాడు. యూకే నుంచి వచ్చావు, ఇంగ్లీష్లో తెగ వాగుతావు, పోయి అక్కడ మెనూ చూసుకో అన్నాడు. సిద్ధు వెళ్ళి ఒక టీ తెచ్చి వైషుకిచ్చి తాగు అన్నాడు సీరియస్గా. ఐ వాంట్ జ్యూస్ అన్నది ఎటో చూస్తూ. వాట్ అని అడిగాడు ఆశ్చర్యంగా. నువ్వు సరిగ్గా విన్నావు, నాకు జ్యూస్ కావాలి, కానీ నువ్వు టీ అడిగావుగా. ఏయ్, మీ ఫ్యామిలీ డ్రామాలు ఇంట్లో చూసుకోండి, ఇక్కడ కాదు అన్నాడు వీర. అది కాదు బ్రో, తను టీ అడిగింది అని తెస్తే ఇప్పుడు జ్యూస్ అంటోంది అంటూ వెళ్ళబోతుంటే బావా ఆగు, వైషు సీన్ చేయకుండా తాగు ముందు అన్నది విశిష్ట. ఏంటక్క నువ్వు కూడా అంటూ సిద్ధు వైపు చూసి ఇప్పుడు తెస్తావా తేవా అని అడిగింది సీరియస్గా. తెస్తా అంటూ సిద్ధుబావ వెళ్తుంటే నువ్వు ఆగు అని వైషు వైపు చూసి ఏయ్ మర్యాదగా టీ తాగు, నా ముందు వేషాలు వేసావంటే తెలుసుగా నా సంగతి అంటూ కోపంగా చూశాడు వీర. అంతే వైషు మరో మాట మాట్లాడకుండా టీ తాగేసింది. నెక్స్ట్ అప్డేట్లో అన్నోన్ పర్సన్ తర్వాత ఈ కళ్ళు ఎవరో తెలుస్తుంది. మీరు గెస్ చేస్తే కామెంట్ చేయండి. మన విసీర సిద్వేష్ల ప్రయాణం ఎలా సాగుతుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.